కష్టమే కదా మీ పాయింట్ కదండి సైడ్ లేదు రాగానే కొన్ని తీసుకొస్తా డైరెక్ట్ పాలు అచ్చగా కొన్ని పాల ప్యాకెట్ సోడా ఎక్కడ కట్టారు సో ఇంటికి వేస్తాం ఇంటికి కదండి హరి బాబు టికెట్ వచ్చి ఈ జెర్సీ ఎక్కడ తెస్తారు ఇక్కడ సత్రంగా ఉంటారా అసలు మీరు పొద్దున్న లేచినప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ సోడా కట్టుకొని వస్తారు అన్నిట్లో డబ్బాలో సోడా వేసుకొని వస్తారు ఇంత బ్లీచింగ్ పౌడర్ వేసి పాలు తర్వాత పాలు నింపుతారా కదండి ఈ పాయింట్ కదండి सोप ऐसी राखी थी स्मेल को पे डेढ़ साल से पी रहे तो मैं हॉस्पिटल के पीछे फिरे तो कुछ समझ में नहीं आ रहा ये वाली ఇంకా నా ఫోన్ లేపో చేసి అందులో ఎన్ని ఉన్నాయి చూడు ఆ వీడియో ఇంకా క్లియర్ గా ఉంది మొత్తం అయితే కేసు అవుతుంది ముందే ఉంటే ముందే అవసరం ఉంటే కేసు చేస్తే రాదు ఒక లోపు మన పాలకి ఏముంటది కొంచెం బెన్న నెయ్యి అట్లా వస్తుంది అట్లా కాదు మొత్తం బాగా కాదు ఒకటి చెప్తున్నా వినండి మీకు కంట్రీ ఇన్స్పెక్టర్స్ మీ అందరికి పొద్దున్న స్పెషల్ డ్రైవ్ పెట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ మీరు అందరు కలిసి పాలు పోసే ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ చేయండి ఇట్లాంటి ఈ మోసం చేసి పబ్లిక్ ఆరోగ్యాలు మొత్తం ఖరాబ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎవరున్నా స్ట్రిక్ట్లీ కేసు చేపించి లోపల వారికి గది అయితే వాళ్ళు దాదాపు నా పేరు లావణ్య సార్ అయితే సార్ మేము 1.5 year నుండి తన దగ్గర పాలు తీసుకున్నాం అయితే 6వ నెల అవ్వదాకా మంచిగానే పోసిండు పాలు 6వ నెల నుండి మాకు ఇట్లనే పాలు ఇట్లా వచ్చుడు స్మెల్ వచ్చుడు డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు ఊకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు పిల్లలకేమో మోషన్స్ అయినాయి అయితే నార్మల్ గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసాను అయితే తను ఇట్లనే పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూసేసరికి ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమర్ వస్తుంది కానీ అట్లా లేదు ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు సున్నం లెక్క అడిగిన తనని ఏంది అంకుల్ ఇట్లా పాలు ఎంత స్మెల్ వస్తున్నాయి అది అని అంటే మీకు ఇష్టం ఉంటే తీసుకోరు లేకుంటే లేదు అన్నాడు పోనీ మా పరిస్థితి ప్రభావం వల్ల ఇక ఆగుతుండు కదా డబ్బులకు కానీ మేము పాలు తీసుకున్నాం ఇక రోజు కడుపు నొచ్చుడు టీ తాగంగానే పాలు తాగంగానే పిల్లలకు మోషన్స్ అమ్మకైతే దద్దులు ఇంత దద్దులు వచ్చినాయి ఎన్ని హాస్పిటల్లో చుట్టూ హార్ట్లోకి వెళ్ళి వెనుకకు నాకు నొప్పి వచ్చుడు జైలాగుడు వామిటింగ్స్ నీళ్ళు ఊరినట్టు అవుడు అది మళ్ళా వినం డైజెస్ట్ ప్రాబ్లమే కావచ్చు ఇది ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఎన్ని టెస్టులు చేయించినామో అన్ని టెస్టులలో ఏం వెళ్ళలేదు నార్మల్ ఉంది కానీ ఏమైనా కడుపు ఉబ్బుడు ఇదే ఆయాసం ఉబ్బుడు ఏం లేదమ్మా హాస్పిటల్లో మేము ఇన్ని టెస్టులు చేయించినా మీకు ఏం అత్తలేదు అది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అన్నారు మేము 3 రోజుల నుంచి ఇదే చూస్తున్నాం మరి ఇవే పాలు పోతాడా ఏమన్నా పోతాడా అని చూస్తే ఇవే పాలు పోతుంది ఇక మేము అందరం అనుకున్నాం ఇక ఇది ఖచ్చితంగా అందరికి చెప్పాల్సిందని వాడకట్టలు అందరికీ ఉంచినాం అంటే ఇవే పాలతో అవుతుందని చెప్పి ఎట్లా తెలిసింది మీకు కెమికల్ నిన్న టెస్ట్ కు ఆయన పోయిండు పాల డైరీ ఉంటుందా వాళ్ళ దగ్గరకు పోయి టెస్ట్ చేస్తే అమ్మాయిలో 10% కూడా పాలే లేదు ఇది కెమికల్ వల్లనే ఇవి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అయితే కడుపు నొప్పి లేదంటే హార్ట్ మీద పడుతుంది లివర్ మీద ఎక్కువ పడుతుంది అని తను చెప్పినప్పటి నుంచి మాకు ఇంకింత భయం అవుతుంది సార్ అంతే ఇది మాకు ఇప్పుడు మా ఒక్కరిదే కాదు కదా సార్ ఇంక ఎంతమంది ప్రాణాలతోటి ఇట్లా చెలగాటం ఆడుతుంది దీంట్లో పాలు అట్లా రెడీ అవుతున్నాయి ఏం లేదు సార్ అది సోడా వేసినావు ఇంకా ఏం లేదు సోడా దేనికోసం వేసినావు పలగకుండా ఎంత వేస్తావు ఏ సోడా వేస్తావు తినే సోడా వేస్తావు ఇంకేం వేస్తావు ఏం లేదు సార్ పాలేనా లేకపోతే ఇంకేమైనా ఉండదా ఎందుకంటే టెస్ట్ చేపిస్తా అంటారు కదా వాళ్ళు పాలే
పాలు అంటే ఎట్లా రెడీ చేస్తున్నావు, ఎట్లా తయారు చేస్తున్నావు? అది ఏం తయారు లేదు, మేము కొన్ని రోజుకొత్తని ఇక కొంచెం సోడా వేసుకొస్తాం అంతే. ఎన్ని బర్రెలు ఉన్నాయి మాకు బర్రెలు బాగాలేవు, 2-3 బర్రెలు అంటే వేరే తీసుకొస్తాం. ఎన్ని లీటర్లు అమ్ముతారు? 40. రెండు బర్రెలకు 40 లీటర్ల పాలు అంటే మంది తీసుకొస్తాం, ఇంకా వేరే తీసుకొస్తాం. రాగా ఊర్లో కూడా తీసుకొస్తాను. ఏమైంది మరి పాలు అట్లా ఎందుకున్నాయి? కొన్ని పాకెట్ పాలు కూడా కలుపుతాం. పాకెట్ కూడా కొన్ని ప్యాకెట్ పాలు కొన్ని కలుపుతాం. ఏ కంపెనీ?